హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విశ్వ వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక జాను దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే విశ్వ కిందికి వస్తూ ఉంటాడు. జానుని చూస్తాడు. జాను విశ్వాన్ని చూసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ముసుగు వేసుకుంటుంది. ఇక విశ్వ జాను జాను అని చెప్పి పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా త్రివేణి విశ్వ దగ్గరకు వచ్చి, నాన్న విశ్వ, నీకు నా దిష్టే తగిలేలా ఉంది, ఒక్క నిమిషం ఆగు, దిష్టి చుక్క పెడతాను అని చెప్పి త్రివేణి విశ్వకి దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది. అమ్మ ఒక్క నిమిషం, జాను అమ్మ, జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. జానువా, జాను ఎక్కడ్రా అని చెప్పి త్రివేణి అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు మన ఇంట్లో ఉన్న బానువే జాను అమ్మ, నాన్నను కాపాడింది బాను కాదమ్మా, జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఒరే విశ్వ, నేను కూడా బానుని చూడగానే జానువే అనుకున్నాను, కానీ తను బాను అంట్రా అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. లేదమ్మా, తను జానునే, అందుకే నన్ను చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. బాను అయితే నన్ను చూసి ఎందుకు పరిగెడుతుందమ్మా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పి త్రివేణి అంటూ ఉంటుంది. పదరా, తను జానువో బానువో తెలుసుకుందాం అని చెప్పి త్రివేణి విశ్వ ఇద్దరూ కలిసి జాను కోసం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆంటీ కూడా నన్ను చూసేస్తే నేను జానునని అందరి ముందు బయటపడిపోతాను, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి జాను ఎవరు చూడకుండా ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అమ్మా బాను, ఆగమ్మా, ఆగు అని చెప్పి త్రివేణి పిలుస్తూ ఉంటుంది. అమ్మా జాను ఎక్కడమ్మా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఒరే విశ్వ, నువ్వు చెప్పింది నిజమేరా, మన ఇంట్లో ఉంది బానువే, కానీ జానులాగా ఇన్ని రోజులు మనందరినీ నమ్మించింది, ఇప్పుడే ఆటోలో వెళ్తుందిరా అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. అమ్మ, నేను జానుని వెతికి తీసుకొస్తాను, జాను అలా బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్తే ఆ జయనందన్ చేతిలో తనకి ప్రమాదం అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఒరే విశ్వ, కాసేపట్లో నిశ్చితార్థం, ఇప్పుడు నువ్వు వెళ్ళటం ఏంట్రా అని చెప్పి త్రివేణి అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నేను జానుని వెతికి తీసుకొస్తాను, అప్పటి వరకు ఏదో ఒకలా మేనేజ్ చెయ్యమ్మా అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. విశ్వ ఆగరా, నేను చెప్పేది వినరా, మీ నాన్న కోప్పడతారా అని త్రివేణి పిలుస్తూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, జాను ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని వస్తాను అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జాను టెన్షన్ పడుతూ ఆటోలో కూర్చుంటుంది. ఎక్కడ దిగుతావమ్మా అని ఆటో డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. అన్న, బస్టాండ్ దగ్గర ఆఫ్ చెయ్యి అని చెప్పి జాను అంటుంది. విశ్వ నన్ను చూశాడు, నన్ను ఫాలో అవుతూ వస్తాడా, విశ్వకి నేను దొరికిపోతానా అని చెప్పి జాను కంగారు పడుతూ ఉంటుంది. అమ్మా, నువ్వు చెప్పిన స్టాప్ వచ్చేసింది, దిగిపోమ్మా అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక జాను ఆటో దిగుతుంది. విశ్వ కూడా జానుని చూస్తాడు. వెంటనే విశ్వ వస్తున్న కారుని ఆఫ్ చేసి జాను దగ్గరికి వెళ్తూ ఉంటాడు. విశ్వ నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి కూడా వచ్చాడు, విశ్వకి నేను కనపడకుండా దాక్కోవాలి అని జాను బస్టాండ్లో కనిపించకుండా దాక్కుంటుంది. విశ్వ ఎటువైపు వెళ్తున్నాడా అని చెప్పి ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. విశ్వ కూడా జానుని కనిపెట్టేస్తాడు. వెనక నుంచి వెళ్ళి జాను భుజంపై చెయ్యి వేసి జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక జాను టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా ఉన్న విశ్వాన్ని చూసి వెంటనే ముసుగు కప్పుకొని, నేను జాను కాదు బానుని అని చెప్పి అంటూ ఉంటుంది. కాదు, నువ్వు నా జానువే అని చెప్పి విశ్వ అంటాడు. లేదు, నేను బానుని అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. నువ్వు బానువా, నిజమేనా అని చెప్పి విశ్వ రోడ్డు మీద వెహికల్ వస్తూ ఉంటే కావాలని ఆ వెహికల్ కింద పడపోబోతూ ఉంటే జాను వెళ్ళి విశ్వని పక్కకు లాగి విశ్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నువ్వు ఎవరు, నన్నెందుకు కొట్టావు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఒక మనిషి కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి బాను అంటూ ఉంటుంది. లేదు, నువ్వు నా జానువే, అందుకే నన్ను కాపాడావు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. అవును, నేను నీ జానునే అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను, ఇన్ని రోజులుగా మా ఇంట్లోనే ఉంటూ నా కంటికి కనిపించకుండా తిరుగుతున్నావు, ఎందుకు జాను, నేను ఏం తప్పు చేశాను జాను అని చెప్పి విశ్వ ఏడుస్తూ ఉంటాడు. ఒరే విశ్వ, నేను ఎవరికంటా పడకుండా దుబాయ్ వెళ్ళిపోదాం అనుకున్నాను, నేను ఎక్కడ ఉన్నా కూడా ఆ జై నన్ను వెతికి పట్టుకుంటాడు, ఇప్పుడు ఆ జై దృష్టిలో నేను చచ్చిపోయాను, చచ్చిపోయిన దానిలాగానే ఎవరికంటా కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ అనుకోకుండా అంకుల్కి హార్ట్ స్ట్రోక్ రావటం, అంకుల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, ఆ తర్వాత నన్ను ఆంటీ అంకుల్ ఇంటికి తీసుకురావటం, ఇదంతా జరిగింది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఆ జై దుర్మార్గుడని తెలిసిపోయింది. తెలిసిన తరువాత నువ్వు ఎక్కడో ఒక చోట తలదాచుకోవాలే కానీ ఆ జైకి దూరంగా వెళ్ళిపోవాలని
అందరినీ వదిలి ఈ లోకం నుంచే వెళ్ళిపోదామనుకున్నావా జాను? అది ఎంతవరకు కరెక్ట్? అసలు కొంచెమైనా ఆలోచించావా? నువ్వు లేకపోతే నీ తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతారని కానీ, నీ స్నేహితుడైన ఈ విశ్వ ఎలా ఉంటాడని కానీ ఆలోచించావా జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఆ సమయంలో నాకు ఏమీ గుర్తులేదు విశ్వ. నేను చచ్చిపోతేనే ఆ జైల్లో ఉన్న సైకోయిజం చచ్చిపోతుందనుకున్నాను. అందుకే నేను నా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. కానీ ఆ దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడో అర్థం కావట్లేదు అని చెప్పి జాను అంటుంది. నిన్ను ఆ దేవుడు నా కోసమే బ్రతికించాడు జాను అని చెప్పి విశ్వ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? దేవుడు నన్ను నీకోసం బ్రతికించడం ఏంటి అని చెప్పి జాను అంటుంది. అన్ని విషయాలకు సమాధానం చెప్తాను, నాతో రా జాను అని చెప్పి విశ్వ జానుని తీసుకొని కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు స్కెచ్ ఆర్టిస్ట్ కార్యకర్త చెప్పిన పోలికలను చూసుకుంటూ తులసి ఫోటోను ఆర్టిస్ట్ గీస్తూ ఉంటాడు. కాసేపటి తరువాత ఆ లేడీ బొమ్మ గీయటం పూర్తయిపోయింది అని చెప్పి ఆర్టిస్ట్ చెప్తూ ఉంటాడు. ఆ లేడీ ఎవరో ముందు నేను చూడాలి, ఫోటో ఇలా ఇవ్వండి అని చెప్పి బసవరాజు ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఫోటోని చూస్తూ ఉంటాడు. ఆ ఫోటో చూసి బసవరాజు షాక్ అవుతాడు. నాన్న, ఆ ఫోటో నేను కూడా చూడాలనుకుంటున్నాను. మీకు ఎమ్మెల్యే సీటు రాకుండా అడ్డుకున్న ఆ లేడీ ఎవరైనా సరే వదిలిపెట్టను అని చెప్పి బసవరాజు చేతిలో నుంచి ఫోటోని తీసుకొని సిద్ధు కూడా షాక్ అవుతాడు. ఏంట్రా అందరూ అంత షాక్లో ఉన్నారు అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. షాక్లో ఉంటారు, ఉండకుండా ఎలా ఉంటారు? ఎందుకంటే ఆ ఆర్టిస్ట్ గీసిన బొమ్మ తులసిది కాబట్టి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నీలాంబరి ఆర్టిస్ట్ గీసిన తులసి ఫోటోని చూసి, ఒరే బస్వా, నాకు ముందు నుంచి ఈ తులసి మీదే అనుమానం ఉంది. ఈ తులసే నీకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకుంది. ఆ తులసిని వదిలిపెట్టొద్దురా అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఒరే సిద్ధు, తులసిని వెనకేసుకొస్తూ ఉంటావు కదరా, తులసి చాలా మంచిదని చెప్తూ ఉంటావు కదరా, ఇప్పుడు తులసికి ఎలాంటి శిక్ష వేస్తావురా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు తులసి తులసి అని చెప్పి కోపంగా కిచెన్లోకి వెళ్తాడు. తులసిని లాక్కొని కిచెన్లో నుంచి బయటికి వస్తాడు. తులసి ఏంటి ఇదంతా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమండి అది అది అని తులసి అంటూ ఉంటే, ఇంకా ఏంట్రా దానితో మాటలు? మీ నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకుంది ఇదేనని తెలిసి కూడా దానితో మాట్లాడుతున్నావు, దానికి బుద్ధి చెప్పాల్సిందే నువ్వు అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. చెప్తాను బామ్మ, చెప్తాను అని చెప్పి సిద్ధు తులసి చెంపపై లాగిపెట్టి ఒక్కటివ్వబోతున్నట్టు చేస్తూ ఉంటాడు. కానీ సిద్ధు తులసి చెంపపై కాకుండా తులసి పక్కన ఉన్న కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఒరే సిద్ధు, ఏం చేస్తున్నావురా నువ్వు? తులసిని కొట్టకుండా కనిష్కను కొట్టావేంటి అని బసవరాజు అంటూ ఉంటాడు. కనిష్క ఏం తప్పు చేసిందిరా? కనిష్కను ఎందుకు కొట్టావురా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. దీనంతటికీ కారణం ఈ కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. స్కెచ్ ఆర్టిస్ట్ మన ఇంటికి రాగానే ఈ కనిష్క ఆ స్కెచ్ ఆర్టిస్టుతో, ఆ కార్యకర్త ఎవరి పోలికలు చెప్పినా కూడా నువ్వు గీసే బొమ్మ మాత్రం ఈ బొమ్మే అవ్వాలి అని చెప్పి తులసి ఫోటోని చూపిస్తుంటే నేను కళ్ళారా చూశాను నాన్న అని చెప్పి సిద్ధు కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి నాన్న, ఈ కనిష్కకు ఎలాంటి శిక్ష వేయాలో? దీన్ని కొట్టడం కాదు, చంపి పారేయాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, కనిష్క తెలుసో తెలియకో తప్పు చేసింది లేరా, వదిలే అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు కనిష్కను వదిలేయాల్సింది మనం కాదు. కనిష్క తులసిని అవమానించాలనుకుంది, తులసిపై నింద వేయాలనుకుంది. కనిష్కకు తులసే శిక్ష వేస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, ఏం మాట్లాడుతున్నావురా అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఇదే పని తులసి చేసుంటే మీరంతా ఏం చేసేవాళ్ళు బామ్మ అని చెప్పి సిద్ధు అంటాడు. మీరు ఇప్పుడు ఏం మాట్లాడరు, ఎందుకంటే మీకు తులసి అంటే ఇష్టం లేదు. ఇన్ని రోజులు తులసిని మీరు పని మనిషిలా చూసారే కానీ ఏ రోజైనా ఇంటి కోడలుగా చూసారా? చూడరు. ఎందుకంటే మీ అందరికీ ఇష్టం లేని తులసి మెడలో నేను తాలి కట్టి ఇంటికి తీసుకొచ్చాను కాబట్టి. ఏ బామ్మ, కరెక్టేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాన్న, తులసిని మీరు కోడలిగా అంగీకరించారు, తులసిపై ఎలాంటి కోపం లేదన్నారు, ఖుషిని కూడా మనవరాలుగా అంగీకరించారు. ఇప్పుడు చెప్పండి, తులసిని అవమానించాలనుకున్న ఈ కనిష్కకు ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక బసవరాజు ఏం మాట్లాడరు నాన్న, మాట్లాడరు. ఎందుకంటే ఆ కనిష్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది మీరే కాబట్టి, అందుకే ఆ కనిష్కకే సపోర్ట్ చేస్తారు. కానీ నేను ఈ కనిష్కను వదిలిపెట్టను. నా భార్య తులసిని అవమానించాలనుకుంది, నిందించాలనుకుంది. అలాంటి కనిష్కకు నా భార్య చేతే బుద్ధి చెప్పిస్తాను. తులసి, ఈ కనిష్క నిన్ను అవమానించాలనుకుంది, ఈ కనిష్కకు బుద్ధి చెప్పు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. మామయ్యకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకుంది నేనే, కానీ ఈ కనిష్క
స్కెచ్ ఆర్టిస్ట్‌కి నా ఫోటో ఇవ్వటం వల్ల నేను సేఫ్ జోన్‌లో ఉన్నాను. కానీ ఈ విషయం ఏదో ఒక రోజు ఆయనకు తెలుస్తుంది. ఆ రోజు ఆయన నన్ను ఈరోజు కనిష్కకు నేను ఎలాంటి శిక్ష వేస్తున్నానో, ఆ రోజు ఆయన కూడా నాకు అలాంటి శిక్షే వేస్తారు అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. తులసి ఏం ఆలోచిస్తున్నావు? కనిష్కకు నువ్వే శిక్ష వేయాలి. నీ చేతుల్లోనే ఈ కనిష్క శిక్ష పడాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు ఏంటి సిద్ధు అని కనిష్క అంటూ ఉంటుంది. నువ్వు నోర్మూయ్ కనిష్క అని చెప్పి సిద్ధు కోపంగా కనిష్కకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వద్దండి వదిలేయండి ప్లీజ్ అని తులసి అంటూ ఉంటే, తులసి ఇంకొకసారి ఈ కనిష్క నీ జోలికి కానీ నా జోలికి కానీ రాకుండా ఉండాలంటే దీనికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి సిద్ధు అంటాడు. ఇంకా తులసి ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు రేప్ చేశాడని చెప్పి అందరిలో సిద్ధుని కనిష్క అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఒసే కనిష్క, ఈరోజు నీ వల్ల నేను సేఫ్ జోన్లో ఉన్నాను. కానీ ఆ రోజు నా భర్త ఏ తప్పు చేయకపోయినా కూడా నా భర్తను అవమానాలు పాల్చేశావు. నిన్ను వదిలిపెట్టనే అని చెప్పి తులసి కోపంగా కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. తులసి అని చెప్పి కనిష్క గట్టిగా అరుస్తుంది. ఏయ్ నోర్మోయ్ నోర్మోయ్ అని చెప్పి సిద్ధు గట్టిగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు విజేంద్రవర్మ ఇంట్లో విశ్వ నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. త్రివేణి విశ్వ ఎక్కడా అని చెప్పి విజేంద్రవర్మ అడుగుతూ ఉంటాడు. వస్తున్నాడండి అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. పంతులు గారు కూడా వచ్చారు, పెళ్లి వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా ఆలస్యం ఏంటి అని విజేంద్రవర్మ అంటూ ఉంటాడు. వస్తున్నాడండి వస్తున్నాడు అని చెప్పి త్రివేణి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. విశ్వ కారులో నుంచి దిగి జానుని తీసుకొని వస్తూ ఉంటాడు. ఒరే విశ్వ ఎక్కడికి వెళ్ళావురా? ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకొని బయట నుంచి వస్తున్నావేంట్రా? నీకోసమే ఎదురు చూస్తున్నాము, త్వరగా రా, పంతులు గారు వచ్చారు, అమ్మాయి వాళ్ళు కూడా వచ్చారు, రారా, నిశ్చితార్థానికి ముహూర్తం దాటిపోతుంది అని విజేంద్రవర్మ అంటూ ఉంటాడు. నానా నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఎంత గడువు కావాలంటే అంత గడువు ఇస్తా అన్నారు కదా, కానీ నాకు ఆ గడువేమీ అవసరం లేదు. నిశ్చితార్థానికి ముందే నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చాను నానా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అందరూ కూడా షాకింగ్గా విశ్వ వైపు చూస్తూ ఉంటారు. ఒరే విశ్వ ఏం మాట్లాడుతున్నావురా అని త్రివేణి అడుగుతూ ఉంటుంది. నేను ప్రేమించింది ఎవరినో కాదు జానుని అని చెప్పి విశ్వ అందరిలో చెప్తూ ఉంటాడు. విశ్వ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అవును జాను, నేను ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు అనుకోకుండా ఆ జైగాడి ట్రాప్లో పడిపోయావు. ఆ జైగాడు నీ మెడలో తాలి కట్టి నిన్ను తీసుకెళ్ళి బందీని చేశాడు. ఇప్పటికీ కూడా నేను నీ కోసం చూస్తూనే ఉన్నాను. నా కోసం తప్పకుండా వస్తావనుకున్నాను. నాది నిజమైన ప్రేమ జాను, అందుకే నా కోసం వచ్చావు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. పంతులు గారు ఆ ఉంగరాలు ఇలా ఇవ్వండి అని చెప్పి విశ్వ జానుని లాక్కొని వెళ్ళి పంతులు గారు అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో జాను వేలికి ఉంగరం తొడుగుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.